ఒక అద్భుతమైన భక్తుడిని నేను చూపిస్తున్నాను. నాకు చాలా ఇష్టమండి ఈయనంటే. నిజంగా శ్రమ వచ్చినా, బాధ వచ్చినా ఈయన రోల్ మోడల్‌గా పెట్టుకుంటే ఈరోజు క్రైస్తవం దిగజారిపోద్ది తెలుసా? దిగజారిపోదు. క్రీస్తుని హేళన చేయదు. దేవుని అవమానించదు. ఈ మతం నాకొద్దు, ఈ మార్గం నాకొద్దు, నాకు లోకమే శాశ్వతమని మరలా లోకములోనికి వెళ్ళిపోయేవారు ఈ భక్తుడు నిజంగా అర్థమవుతే, ఈ భక్తుడి జీవితము, ఈ యొక్క భక్తుడి భక్తి అర్థమవుతే ఈరోజు కష్టం వచ్చిందనో, బాధ వచ్చిందనో, హింస వచ్చిందనో, కరువు వచ్చిందనో మరలా క్రీస్తుని విడిచి వెనక్కి వెళ్ళం. యోబు అనే భక్తుడు 10 మంది సంతానం పోయింది, ఆస్తిపరుడు, ఆ దేశములో నంబర్ 1 ఆస్తిమంతుడు. ఆస్తి అంతా పోయింది, ఆస్తి అంతా పోయింది. 10 మంది పిల్లలు పోయారు, 10 మంది పిల్లలు పోయారు, ఆస్తి పోయింది. తన శరీరం అంతా నడినెత్తి నుంచి అరికాల వరకు కురుపులు, పెంకులతో గోక్కుంటున్నాడు. భార్య వాసన కొడతను అంటుంది, ఏమయ్యా ఇంకా దేవుని దూషించి చచ్చిపో అంటుంది. అలాంటప్పుడు కూడా భార్య దగ్గర కూడా సుఖం లేదు. భార్య కూడా వాదార్చి ధైర్యపరిచిన భార్య కూడా హేళన చేస్తుంది, అటకారం చేస్తుంది. స్నేహితులు విడిచేశారు, బంధువులు విడిచేశారు, భార్య విడిచిపెట్టేసింది. ఆస్తి పోయింది అండి. ఆస్తి పోయినా పర్వాలేదు కానీ సంతానం పోతే ఎవరైనా తట్టుకుంటారా? 10 మంది పిల్లలు ఒకేసారి పోతే ఏ తల్లిదండ్రులు తట్టుకుంటారో? ఏ తండ్రికి ఎంత గుండె ధైర్యం ఉంటుంది? ఈరోజు నా వ్యాపారం పోయింది, నాకు ఫలింపలేదు, నా బిడ్డ చనిపోయాడని ఎంతోమంది క్రీస్తుని వదిలేసి వెనక్కి వెళ్ళిపోతున్న వారు నాకు తెలుసు, నాతో పంచుకున్నారు. ఇగో నా బిడ్డను బ్రతికించలేని దేవుడు నాకెందుకు, నా బిడ్డను బ్రతికించలేని దేవుడు నాకెందుకు అని మరలా వెనక్కి వెళ్ళిపోతున్నారు ఎంతోమంది ఉన్నారే. 10 మంది ఒకేసారి చనిపోతే ఏ మాత్రం ఇంచి భక్తి కూడా తగ్గలేదంటే 100కి 100 మార్కులు, 100కి 100 మార్కులు సంపాదించుకున్న భక్తుడు, నంబర్ 1 భక్తుడు యోబు గారు. యోబు గ్రంథంలో మనకు కనిపిస్తుంది. ఏమన్నాడో తెలుసా? మొదటి అధ్యాయము 21, 22 వచనాలు మనం చూడగలిగితే, యోబు గ్రంథంలో ఎంత ఆస్తి పోయినా, ఎంత ఐశ్వర్యము పోనా, ఎంత సంతానము పోనా, శరీరం సహకరించకపోయినా, భార్య హేళన చేసినా, ఫ్రెండ్స్లే తృణీకరించిన, బంధువులే వెలవేసేసిన, ఇన్ని అవమానాలు చేసిన ఆ యోబు భక్తుడు ఏమంటున్నాడో తెలుసా? యోబు గ్రంథము మొదటి అధ్యాయం 21 వచనం 22 వచనం, నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరనే వచ్చి తిని. ఎలా వచ్చాడు? బంగారు కాసులతో పుట్టావా? అరచేతుల్లోనూ చేతులు పెళ్తున్న కట్టలతో పుట్టావా? పుట్టలేదు కదా. నూలు పోము లేకుండా తల్లి గర్భంలోంచి వచ్చాం కదా. అడగండి ఒకసారి, అమ్మా నేను కాసు బంగారంతో పుట్టానా, లేకపోతే 2 డబ్బు కట్టలతో పుట్టానా? నీ తల్లి గర్భము నుండి నేను బయటకు వస్తున్నప్పుడు నాకు బంగారం ఉందా, చైన్లు ఉన్నాయా, ఉంగరాలు ఉన్నాయా, మొలపిల్లలు ఉన్నాయా, అన్నీ ఉన్నాయా అని అడగండి, మీ తల్లిని చెప్తుంది. కనీసం నూలు పోం కూడా లేదురా నాయన. నా తల్లి గర్భము నుండి నేను దిగంబరిని వచ్చి తిని దిగంబరిని ఎక్కడికి తిరిగి వెళ్ళదును. యెహోవా ఇచ్చాడు. గర్భఫలం ఎవరిస్తారు? యెహోవా ఇస్తాడు. ఆస్తిని ఎవరిస్తారు? యెహోవా ఇస్తాడు. పేరు ప్రఖ్యాతులను ఎవరిస్తాడు? యెహోవా ఇస్తాడు. భార్యని ఎవరిస్తాడు? దేవుడే ఇస్తాడు. భార్యని ఎవరిస్తారు? దేవుడే ఇస్తాడు. నీకు ఆస్తిని ఎవరిస్తారు? దేవుడే ఇస్తాడు. నీకు ఆరోగ్యాన్ని ఎవరిస్తారు? దేవుడే ఇస్తాడండి. యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకొని పోయిను. యెహోవా తీసుకొని పోయిను. యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. ఆమేన్ అన్నాడండి. అలా అన్నాడు. ఎటి శరీరం సహకరించిపోయినా, 10 మంది పిల్లలు చనిపోయినా, ఆస్తి పోయినా, భార్య హేళన చేసినా, స్నేహితులే దూరం పెట్టినా, యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకొని పోయిను. యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. అంత అద్భుతమైన భక్తుడండి. ఎన్ని మార్కులు వేయాలి ఇతనికి? ఎన్ని మార్కులు వేయాలి? ఎన్ని మార్కులు వేస్తే తక్కువ? ఎన్ని మార్కులు వేయాలి? నెతుక్కోవాలండి, సంఖ్యను నెతుక్కోవాలి. లాంటి భక్తుడు ఉన్నాడంటే ఖచ్చితంగా ఉన్నాడు. దేవుడు ఖచ్చితంగా అడుగుతాడు, అయ్యా నీ ఆస్తి పోతుందను, నేను వదిలేసావే, నీ పిల్లలు ఒక్క పిల్ల చనిపోయిందనే నన్ను వదిలేసావే అని దేవుడు అడిగితే ఎక్కడ మనం లెక్క చెప్పగలము? నా శరీరములో కుదరని రోగాలతో నేను ఎన్నో బాధలు పడుతున్నాను, ఎన్నోసార్లు ప్రార్థన చేస్తున్నాను, నాకు సహాయం చేయట్లేదు ప్రభువా, ఎందుకయ్యా నేను నమ్ముకొని ఇన్ని సంవత్సరాల నుంచి ఇన్ని ఉపవాసాలు ఉండి ఇన్ని ప్రార్థనలు చేసి ఇంత కానుక ఇచ్చి ఇంత దశమ భాగం ఇచ్చి నువ్వు నాకు పట్ల కనీసం చిన్న స్వస్థత చేయలేకపోతున్నామని ఈరోజు విడిచి వెళ్ళిన వారు ఎందరో ఉన్నారు.
నా శరీరం స్వస్థత లేదని దేవుని విడిచేవారే ఉన్నారు, కానీ యోబులా నిలబడి భక్తిపరుడుగా ఉన్నారా? మంచి భక్తిపరుడండి, మంచి భక్తిపరుడు.